హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో మా ఇంట్లో దీపావళి పండుగ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో చూపిస్తున్నాను. మార్నింగ్ అయితే ఇంటి ముందు ముగ్గు వేశాను. ఇంక ఈవినింగ్ కలర్స్ వేసి దీపాలతో అలంకరించుకోవచ్చని జస్ట్ పసుపు కుంకుమ వరకు వేశాను. ఇంకా నేనైతే ఇల్లంతా క్లీన్ చేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పండుగ కదా అందుకని ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేద్దామని చెప్పి సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేశాను. అదైతే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారని అది చేశాను. ఇంకా సేమియా పాయసం ప్రిపేర్ చేస్తూనే దేవుడి గదంతా క్లీన్ చేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఇదైతే దీపావళి రోజు మా ఇంట్లో పూజ. నేనైతే పెద్ద పెద్దగా అలంకరణలు అవి ఏమీ చేయను. జస్ట్ దేవుడి పట్టాలన్నిటికీ పూలు పెట్టి దీపారాయణ చేసి నైవేద్యం అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత లాస్ట్ ఇయర్వి కొన్ని వాటర్ దియా అయితే ఆన్లైన్లో పెట్టాను. అవి కొన్ని వెలగలేదు. ఏవైతే వెలుగుతున్నాయో అవి చూసి సపరేట్ చేసుకున్నాను. ఆ తర్వాత బాల్కనీలో లైట్స్ అయితే పెడదామని చూసాము. ఎప్పుడు పెట్టలేదు. లాస్ట్ ఇయర్ అయితే గుమ్మం బయట అన్నీ పెట్టేశాము. ఈసారి బాల్కనీలో ట్రై చేద్దామని మా హస్బెండ్ అయితే బాల్కనీలో పెట్టేస్తున్నారు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకొని లంచ్ ప్రిపేర్ చేద్దామని వెళ్ళిపోయాను. ఇంకా వీళ్ళైతే క్రాకర్స్ ఇప్పుడు కూడా కాలుస్తాము, అందరూ కాలుస్తున్నారని చెప్పి కాకరపోతులు అయితే తెచ్చుకొని ఇంకా వాళ్ళ నాన్న పక్క నుండి కాల్పిస్తూ ఉన్నారు. ఇంకా తర్వాత లంచ్ అది అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ తీసుకొని ఇంక ఈవినింగ్ అయితే మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేసేసి ఇంక ఇంటి ముందు అయితే దీపాలు వెలిగిద్దామని ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే చాక్పీస్తో వేశాను. లేదంటే వీళ్ళు ముగ్గంతా పాడు చేస్తే ఇంటి ముందు ముగ్గంతా పోతుందని చెప్పి అట్లీస్ట్ ముగ్గు పోయిన చాక్పీస్ అయితే ఉంటుందని చాక్పీస్తో అయితే గీశాను. ఇంకా ఆ తర్వాత ముగ్గు అయితే ఇట్లా చిన్న ముగ్గు, ఒక దీపము, ఫ్లవర్స్ వేసేసి చుట్టూ హ్యాపీ దివాళీ అని అయితే రాశాను. ఇంకా తర్వాత కలర్స్ కూడా వేసేసాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే తెలిసిన విషయమే కదా. ఇంకా ఆ ముగ్గంతా తొక్కేసి లోపలికి వస్తూ ఉంటారు. ఇంకా ఆ ముగ్గుని వాళ్ళ నుంచి చాలా ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. ఇంకా ముగ్గు మీద ఇంకా వాకిలి దగ్గర దీపాలు అయితే పెడదామని చెప్పి ఇవి ఆన్లైన్లో అయితే తీసుకున్నాను. కలర్ఫుల్గా ఉన్నాయని చెప్పి ఇంకా మట్టి ప్రమిదలు అయితే కామన్గా పెట్టాలి కదా, అవైతే గుమ్మం బయట పెట్టేసి ఇవైతే ఇలా పెడదామని ఇవైతే ప్రిపేర్ చేశాను. ఇంకా తర్వాత దేవుడి దగ్గర ఒకసారి దండం పెట్టుకొని ఇంకా దీపాలను అయితే బయట వాకిలి దగ్గర ముగ్గు దగ్గర అలంకరిద్దామని చేశాను. పిల్లలైతే బయటకు వెళ్ళారు ఆడుకోవడానికి. సో అందుకే అంత రిలాక్స్గా పట్టుకొని వస్తున్నాను. ఇంకా ముగ్గు దగ్గర అయితే పెడుతున్నాము. ఇంక బయట అక్కడే ఆడుకుంటూ ఉన్నారు. ఇంక మా హస్బెండ్ అటువైపే నుంచొని ఇంకా అక్కడ ఒక లైన్ లాగా గీసేసి ఈ లైన్ క్రాస్ చేయొద్దని చెప్పారు. ఇంకా అయినా మనం చూస్తూ ఉండాలి కదా, దీపాలు అంటే మరి ఆయిల్ అన్నీ ఉంటాయి కదా, అవి కొండెక్కే వరకు వాళ్ళని జాగ్రత్తగా చూడడానికే సరిపోయింది. ఇంకా అన్ని పూలు అన్నీ పెట్టేసి ఫైనల్గా డెకోర్ ఇలా అయితే చేశాను. ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత అలంకరణ అంతా అయిపోయాక ఇంకా బాల్కనీ లైట్స్ కూడా వేసాము. ఆఫ్టర్నూన్ చెప్పాను కదా డెకోర్ చేశారని. లైట్స్ అయితే చాలా బాగా కనిపించాయి. ఆ క్లైమేట్లో ఇంకా మంచిగా నీట్గా భలే మల్టీ కలర్లో బాగా ఉన్నాయి. ఇంకా తర్వాత ఇంకా క్రాకర్స్ అయితే కాలుద్దామని స్టార్ట్ చేశారు. సరే ఇంటి ముందు కొంచెం ఒక 2-3 క్రాకర్స్ కాల్చేసి కిందకైతే వెళ్దాం అనుకున్నాము. అప్పటికే కింద అందరూ స్టార్ట్ చేసేసారు. ఇంక ఇక్కడైతే పట్టుకొని ఇంకా అందరూ పేలుస్తూ ఉన్నారు. ఇంక మనం కూడా నలుగురం దిగుదాము క్రాకర్స్ పట్టుకొని అని చెప్పి ఇంక ఇద్దరి చేత క్రాకర్స్ పట్టుకున్నాము. మా చిన్నోడైతే వాడు చెయ్యి కూడా పట్టుకొని ఇవ్వట్లేదు, ఎవరు సపోర్ట్ వద్దంట, వాడే పట్టుకుంటాడని ఇంకిద్దరం అయితే కాల్చాము. కానీ జాగ్రత్తగా ఉండాలి కదా, ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ పిల్లలు చెయ్యి అయితే కాలుతుంది. ఇక్కడ కూడా అంతే, మా చిన్నోడు చెయ్యి అయితే కొంచెం కాలింది, పర్లేదు ఓకే. ఇంకా అలాగే క్రాకర్స్ తీసుకొని కిందకైతే వెళ్ళిపోయాము. ఇంకా కొంచెం కాలిందని చెప్పాను కదా, ఇంకా అస్సలు పట్టుకోవడానికి చాలా భయపడ్డాడు. ఇంక నేనే వాడి చేత్తో పట్టుకొని కాల్పిస్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్ అయితే ఇంక అసలు క్రాకర్ సౌండ్ పెద్దగా పట్టించుకోలేదు. మా చేతన్ సైడ్ కూడా ఫీవర్ వచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే పెద్ద కాల్చలేదు. ఈసారి మా చేతన్ బాగా ఇంట్రెస్ట్గా కాలుద్దామని నేను భూచక్రము, చిచ్చుగుడ్లు అన్నీ కాలుస్తానని చెప్పి బాగా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. మా వాడు కూడా చిన్నోడు కూడా బాగానే ఉన్నాడు కానీ బట్ కొంచెం కాలిందని చెప్పాను కదా. ఇంకా మా చేతన్ అయితే 2 చేతులతో పట్టుకుంటే భయం అంటున్నాడని వాళ్ళ నాన్న పట్టుకొని కాల్పిస్తున్నాడు. ఈ అమ్మాయి వచ్చేసి మా చేతన్ ఫ్రెండ్, మా పక్కనే ఉంటారు. రోజు ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఇంకా క్రాకర్స్ ఇద్దరు కాలుస్తామని అక్కడ నుంచున్నారు. ఇంకా ఆ తర్వాత చిచ్చుబుడ్డి నేను వెలిగిస్తాను నాన్న అంటే ఇంకా వాళ్ళ నాన్న తీసుకువెళ్ళాడు. వాళ్ళ నాన్న అట్లా పెడుతున్నాడు, వాడు వెనక్కి వచ్చేస్తున్నాడు. అట్లా అదేమో ముట్టుకోవడం లేదు. ఇంకా ఫైనల్గా అదైతే ముట్టించేశారు. భూచక్రం అయితే చాలా బాగా తిరిగింది. ఆ 2 అపార్ట్మెంట్స్ మధ్యలో అంతా గ్యాప్ ఉన్నా కానీ మొత్తం ఫుల్గా కవర్ చేసేసింది. చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత చిచ్చుబుడ్లు కూడా కాల్చారు. చిచ్చుబుడ్డి కూడా బాగా వెలిగింది. కొన్ని చిచ్చుబుడ్లు అయితే బాగా సౌండ్స్ వచ్చేసాయి, అదైతే భయమేసింది. ఇంక నేను రైస్ అది పెట్టాలి కదా మళ్ళీ డిన్నర్కి అని చెప్పేసి మా చిన్నోడు ఉంటావా అంటే ఇంకా వాడికి భయమేసి వద్దన్నాడు. ఇంకా మా చిన్నోడు తీసుకొని పైకైతే వచ్చేసాను. చిచ్చుబుడ్డి చూడండి ఎంత బాగా వెలుగుతుందో.
ఇది వచ్చేసి మా ఊర్లో మా ఇల్లు. ఇంకా మా నాన్న లైట్స్ అన్నీ వేసేసాడు. ఇంక మా కజిన్ వచ్చేసి మా ఇంటి ముందు క్రాకర్స్ కాలుస్తున్నారు. మేమైతే ఈసారి దీపావళి చాలా బాగా జరుపుకున్నాము. మీరు ఎలా జరుపుకున్నారో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.